ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ SEC మెంబర్గా నియమించడం తనకు రెట్టింపు బాధ్యతను కల్పించారని, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర SEC మెంబర్గా ప్రకటించడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. 2029లో జరగబోయే ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు అహర్నిశలు శ్రమించి ప్రజలలో చైతన్యం తీసుకువస్తానని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ నీలం బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో అమ్మవారికి కుంభం వేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో అమ్మవారికి కుంభం వేసి భక్తులకు నగరవాసులకు అన్నప్రసాదం చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారని తెలిపారు.